రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా మనకి 60,000 రూపాయల నుంచి 65,000 రూపాయలకి లభిస్తే బాగుంటుంది కదా. ఒక 100 కిలోమీటర్ రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తే పెట్రోల్ వెహికల్స్ కన్నా ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా అమ్ముడవుతాయి కదా అనే ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. ఏతర్ కానీ, బజాజ్ కానీ, టీవీఎస్ కానీ, ఓలా వంటి కంపెనీస్ మరింత తక్కువ ప్రైస్కి ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేస్తే ఎక్కువ మంది కస్టమర్స్ ఈ వెహికల్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కదా. మరి దీనికైనా మార్గం ఉందంటే ఒక మార్గం అయితే ఉంది. మరి ఏంటి ఆ మార్గం? దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. మొదటిగా నేను మీకు ఒక సర్వీస్ గురించి అయితే చెప్పాలి. దీన్ని బట్టే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేటు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఒక ఎలక్ట్రిక్ వాహనంలో ఒక 55% నుంచి 60% వరకు వెహికల్ కాస్ట్ ఉంటే, సుమారుగా ఒక 40% నుంచి 45% వరకు బ్యాటరీ ప్యాక్ కాస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. మన పెట్రోల్ స్కూటర్ తో పోల్చుకున్నట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు పెరగడానికి కారణం బ్యాటరీ ప్యాక్ కాస్ట్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది. దీన్ని అధిగమించడం కోసం వచ్చిన ఒక సొల్యూషనే BAS, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్. ఇప్పటికే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ని MG మోటార్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ లో ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ మనం బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటో అర్థం చేసుకున్న తర్వాత వీటిని మనకి రిజిస్ట్రేషన్ మోడల్స్ లో కూడా తీసుకొస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేట్లు ఎలా తగ్గుతాయి కూడా తెలుసుకుందాం. సో బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఉందనుకుంటాం, సుమారుగా దీని యొక్క రేటు ఒక 1,00,000 రూపాయలు అనుకుందాం. సో ఈ 1,00,000 రూపాయల్లో బ్యాటరీ కాస్ట్ 40,000 రూపాయలు ఉందనుకుందాం. అదే వెహికల్ కాస్ట్, కేవలం వెహికల్ కాస్ట్ 60,000 ఉంది. సో ఇప్పుడు 40,000 రూపాయలు బ్యాటరీ ప్యాక్ అడిషనల్ ఉంది కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 60,000 రూపాయలకి కస్టమర్ కి స్కూటర్ ఇచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ బ్యాటరీని మీరు యూజ్ చేసుకున్నందుకు గాను, అంటే మీరు ఎన్ని కిలోమీటర్స్ రోజు ట్రావెల్ చేస్తున్నారో అన్ని కిలోమీటర్లు మాత్రమే డబ్బులు చెల్లించమని చెప్పి కంపెనీస్ చెప్తున్నారు. ఇలా చేయడం ద్వారా కంపెనీలు ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మగలుగుతున్నారు. కస్టమర్స్ కూడా తక్కువ రేటుకి ఎలక్ట్రిక్ వాహనాలు లభిస్తున్నాయి. ఎగ్జాక్ట్గా ఇదే ఈ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ని ఎలక్ట్రిక్ కార్ కంపెనీస్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఈ BAS సర్వీస్ వల్ల MG మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ MG వెన్సర్ ఈవీ కానివ్వండి, MG కామెట్ ఈవీ కానివ్వండి, MG ZS వంటి కార్లు ఎక్కువ అమ్మగలుగుతున్నారు. ఇప్పుడు మనం బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ని ఎలక్ట్రిక్ స్కూటర్ లో తీసుకొస్తే ఎలా ఉంటుంది? సో మన ఎగ్జాంపుల్ గా కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే తీసుకుందాం. ఉదాహరణకి ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే సుమారుగా 1,40,000 రూపాయలు ఈ స్కూటర్ కాస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో బ్యాటరీ ప్యాక్ కాస్ట్ సుమారుగా 80,000 రూపాయల వరకు ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు 1,40,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్షోరూమ్ కాస్ట్ లో మన బ్యాటరీ ప్యాక్ ని ఆ కాస్ట్ రిమూవ్ చేస్తే మనకి ఒక 60,000 రూపాయలకి ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్ రావాలి. అలాంటి మనం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే ఓలా S1X 4 kWh వేరియంట్ 1,00,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో వెహికల్ కాస్ట్ సుమారుగా ఒక 60,000 రూపాయలు ఉంటే ఒక 40,000 రూపాయల వరకు బ్యాటరీ ప్యాక్ ఉంటుంది కాస్ట్. లేదంటే ఒక 55,000 రూపాయల వెహికల్ కాస్ట్ ఉంటే 45,000 రూపాయలు బ్యాటరీ ప్యాక్ కాస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు 55,000 రూపాయలకి డైరెక్ట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేస్తున్నారు. లేకపోతే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ని డైరెక్ట్ గా 60,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేస్తే మిగిలిన బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ గా స్కూటర్ తో పాటే కస్టమర్ కి అందజేస్తారు. కానీ మీరు రోజుకి ఎన్ని కిలోమీటర్స్ నడుపుతారో దానికి కిలోమీటర్కి చెప్పిన ఇన్ని రూపాయలు అనేది కంపెనీ వాళ్ళకి అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. మరి ఇది ఎలా పే చేయాలనే కదా మీ ప్రశ్న. ఇక్కడ పోస్ట్ పెయిడ్ ప్లాన్ అనమాట. మన పోస్ట్ పెయిడ్ సిమ్ ఎలా ఉంటుంది, మీరు ఎంతైనా వాడుకుంటే నెల అయిన తర్వాత ఎంత పేమెంట్ వస్తుందో అది పే చేయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్గా ఇలాగే ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో కూడా ఒకవేళ బ్యాటరీ యాజ్ సర్వీస్ ని ప్రవేశపెడితే కనుక మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక 60,000 రూపాయలకు లేకపోతే 55,000 రూపాయలకు స్కూటర్ ని తీసేసుకుంటారు. బట్ మీరు రోజుకి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నారో అదంతా యాడ్ అవుతుంది కదా. ఇది టెలిమాట్రిక్స్ యూనిట్ అయితే ఉంటుంది. ఇది 4G కనెక్టివిటీ స్కూటర్స్, ఇప్పుడు అన్ని కూడా 4G కనెక్టివిటీ స్కూటర్స్ కాబట్టి వాటిని కంపెనీ వాళ్ళు మానిటర్ చేస్తారు. ఇది మళ్ళీ బ్యాటరీ యాజ్ సర్వీస్ కాన్సెప్ట్ ని ఇంకో కంపెనీ వాళ్ళకి సర్వీస్ కింద ఇచ్చేస్తారు అనమాట. సో కంపెనీ వాళ్ళు వెహికల్ అమ్మడం వరకు మాత్రం చూసుకుంటారు. ఈ బ్యాటరీ యాజ్ సర్వీస్ అంతా కూడా ఇంకో కంపెనీ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో వీళ్ళు మీరు నెలకి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు అనేది అంతా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీరు ఇన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు కాబట్టి ఈ 1 కిలోమీటర్కి ఇన్ని రూపాయల లెక్కనైతే మీరు పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్ ని ఎగ్జాంపుల్ కి తీసుకుంటే, పెట్రోల్ వెహికల్ కి మరి సుమారుగా 1 కిలోమీటర్ ట్రావెల్ చేయాలంటే 2.5 రూపాయల నుంచి 2.75 పైసలు పడుతుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్ కి కేవలం 50 పైసల వరకు ఛార్జ్ చేసినా కూడా కస్టమర్ కి సుమారుగా ఒక 3 రెట్లు డబ్బులు ఆదా చేసుకున్నట్టయితే ఉంటుంది కదా. సో అలాగా కస్టమర్ ఏమో ఒక 60,000 రూపాయలకు లేకపోతే 55,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోగలుగుతారు. తర్వాత వీళ్ళు ఎంతైతే యూసేజ్ చేస్తారు, రోజుకి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు, లేకపోతే నెలకి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారో అంత డబ్బులు మాత్రమే కంపెనీ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. అప్పుడు కస్టమర్కి తక్కువ రేటుకి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఫీల్ ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ నడపచ్చు, డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ కున్న అడ్వాంటేజెస్ ఏంటంటే, కస్టమర్కి
వారంటీ అనేది అన్లిమిటెడ్ వారంటీ అయితే ఉంటుందన్నమాట. ఒక కస్టమర్ బ్యాటరీ సర్వీస్ కింద వెహికల్ కొనేసుకుంటే మీరు ఎంతకాలమైనా వాడుకోవచ్చు, దానికి ఎన్ని కిలోమీటర్స్ లెక్కన మీరు డబ్బులు పే చేస్తూ ఉంటారు. దానికి లైఫ్ టైం వారంటీ ఉంటుంది. వన్ కేసు బ్యాటరీ ఉన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళు రీప్లేస్ చేస్తారు, దానికి మాత్రం అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. రెండోది మీకు వెహికల్ కాస్ట్ తగ్గిపోతుంది. దానివల్ల మీరు ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏమైనా కొనాలన్నా కూడా తక్కువ ప్రైస్కి ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కోవచ్చు. మేజర్గా మీరు బ్యాటరీ ప్యాక్ రీప్లేస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎవరైతే విత్ బ్యాటరీ ప్యాక్ కొంటారో ఒక 3 సంవత్సరాల తర్వాత లేకపోతే 5 సంవత్సరాల తర్వాత బ్యాటరీ ప్యాక్ రీప్లేస్మెంట్ చేయాలంటే ఆ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా 60,000 80,000 రూపాయల వరకు డబ్బులు పెట్టి మీరు బ్యాటరీ ప్యాక్ రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ బ్యాటరీ సర్వీస్ కింద మీరు బ్యాటరీ ప్యాక్కి డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారో అంత డబ్బులు మాత్రమే పే చేస్తే సరిపోతుంది. ఇది దీనికి కొన్ని అడ్వాంటేజెస్. కానీ దీనికి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు కొన్ని సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ మాత్రమే ఇస్తారు. యాజ్ ఆఫ్ నో మనకున్న సమాచారం ప్రకారం నెలకి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఇస్తారు. ఇన్ని కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయాలంటారు. దానికి మించి మీరు తిరిగితే కనుక మళ్ళీ దానికి అడిషనల్ అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. రెండోది మీరు వెహికల్ డైరెక్ట్గా ఓన్ చేసుకోలేరు. సో మీరు వెహికల్ మీదే కానీ బ్యాటరీ ప్యాక్ అంతా కూడా మీరు డబ్బులు పే చేస్తూ ఉంటారు. రెంటర్ బేసిస్ బ్యాటరీ కింద మీ దగ్గర పెట్టుకున్నట్టు. మూడోది మీరు ఛార్జింగ్ కాస్ట్ అడిషనల్గా అవుతుంది. మీరు డైరెక్ట్గా బ్యాటరీ ప్యాక్ కొంటే మీరు ఎంత ఛార్జ్ చేస్తే అంత నడపచ్చు. బట్ బ్యాటరీ సబ్స్క్రిప్షన్ కింద కొన్ని లిమిట్స్ ఉండడం వల్ల మీరు ఎలాగో వెహికల్కి ఛార్జింగ్ పెట్టే కాస్ట్ మీదే, దానికి అడిషనల్గా మీరు ఎంత ట్రావెల్ చేస్తున్నారో అంత అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. సో వాస్తవానికి మీరు ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకుంటే ఒక 10 పైసల్లోనే మీకు ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. బట్ వీళ్ళు బ్యాటరీ సర్వీస్ కింద కిలోమీటర్కి ఒక 50 పైసలు ఈవెన్ ₹1 కూడా ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇవి కొన్ని లిమిటేషన్స్ అనమాట. ఇది ఓవరాల్గా బ్యాటరీ సర్వీస్ కాన్సెప్ట్ అండి. బ్యాటరీ సర్వీస్ కాన్సెప్ట్ యాజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ 2 వీలర్లు ఎవరు తీసుకురాలేదు, అంటే ప్యాసింజర్ సెగ్మెంట్లో తీసుకురాలేదు. B2B పర్పస్ కోసం అయితే కొన్ని కంపెనీస్ ఆల్రెడీ విద్యుత్ అనే కంపెనీ వాళ్ళు బ్యాటరీ సర్వీస్ కింద B2B పర్పస్ కోసం ఆఫర్ చేస్తున్నారు. అంటే ఫ్లీట్ ఆపరేటర్స్కి, డెలివరీ పర్పస్ కంపెనీస్కి కొన్ని స్కూటర్స్ ఒక 100 స్కూటర్స్ అవి కొనుక్కుని వీళ్ళు బ్యాటరీ సర్వీస్ కింద ఇచ్చేస్తున్నారు. బట్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ తీసుకొస్తే కొన్ని ఛాలెంజెస్, అంటే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ కింద ఇస్తే కనుక బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉండొచ్చు కొన్నిసార్లు. లేదంటే కస్టమర్ యొక్క అడాప్షన్ ఎలా ఉంటుందో కూడా ఇంకా క్లారిటీ అయితే కంపెనీస్కి అయితే రావట్లేదు. B2B పర్పస్ కోసం ఓకే, బట్ స్కూటర్ పాయింట్లో కొంచెం రేటు అటు ఇటుగా ఒక ₹130,000 వరకు అఫోర్డ్ చేయగలుగుతున్నారు కాబట్టి బ్యాటరీ సర్వీస్ కింద కంపెనీస్ అయితే వెళ్ళట్లేదు స్కూటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. B2B పర్పస్ కోసం అయితే 100 స్కూటర్స్ కొంటున్నారు కాబట్టి వాళ్ళకైతే బ్యాటరీ సర్వీస్ అయితే ప్రజెంట్ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిజంగా బ్యాటరీ సర్వీస్ కింద తీసుకొస్తే మాత్రం ఎలక్ట్రిక్ స్కూటర్లు, రిజిస్ట్రేషన్ మోడల్ వెహికల్స్ కూడా మనకు ఒక ₹55,000 నుంచి ₹65,000 మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం అంత డబ్బులు మాత్రమే పే చేస్తే మీకు ఓనర్షిప్ కాస్ట్ అయితే తగ్గుతుంది. మరి బ్యాటరీ సర్వీస్ కింద ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తే మీరు కొనుక్కుంటారు లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ ని మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే MVS Auto తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ గన్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.